ట్రైన్లో వాటర్ తాగుతున్నారా? అయితే మీ ఆరోగ్యం జాగ్రత్త. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి చూడండి, మనం తాగి పారేసిన బాటిల్ని తీసుకొని అక్కడ కొలాయి దగ్గరికి వెళ్ళి ఆ వాటర్ నింపుకొని మళ్ళీ అదే ప్యాకింగ్లో పెట్టి తీసుకొచ్చి మనకు అమ్ముతున్నాడు. ఇదొక దృశ్యం. అయితే ఇంకొక దృశ్యం కూడా చూపిస్తా. ఇంకొక వ్యక్తి అయితే ఆ బాటిల్కున్న సీల్ని తీసి మరీ చూపిస్తున్నాడు చూడండి. ఆ సీల్ లోపల ఇంకొక సీల్ ఉంది, దాని మీద ఆ స్టిక్కర్ అలాగే ఉంది, అది పూర్తిగా పోలేదు. దానిపై కొత్త స్టిక్కర్ వేసి మరి బాటిల్స్ వాటర్ అమ్ముతున్నారు. ట్రైన్ జర్నీ చేసేవాళ్ళు నిజం చెప్తున్నా మామూలుగా కాదు అక్కడ జరిగే స్కామ్లు. సో ట్రైన్ జర్నీ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ మీకు వాటర్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీ ఇంటి నుంచి ఒకటి కాకుండా 2 లీటర్ బాటిల్ కూడా నించుకొని వెళ్ళండి. కానీ దయచేసి ఇలాంటి వాటర్ మాత్రం తాగకండి. ఇది తాగడం వల్ల మీ ఆరోగ్యాలు ఏమైతే మీకే తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? సో జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటున్నా. సో ఇలాంటి వీడియోలు తీసుకురావడానికి మేము ఎంతో కష్టపడుతూ ఉంటాం కాబట్టి జస్ట్ మాకు ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ చేసి వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. ట్రక్కుల నుంచి డబ్బులు వసూలు చేసే కొత్త టెక్నిక్ నిజంగా సూపర్ అబ్బా. ఇలాంటి వాళ్ళను చూసి ఎలా ఊరుకుంటున్నారో మన జనాలు అయితే అస్సలు అర్థం కాదు. ముఖ్యంగా డ్రైవర్లు ఒక కర్రకు బట్ట కట్టి దానికి మేకులు పెట్టి టైర్ కిందికి తోస్తున్నారు. ఇలా టైర్ కిందికి తోయడం వల్ల టైర్ పంచర్ అవుతుందని చెప్పి బండి ఆపి డబ్బులు ఇచ్చిపోతున్నారు. ఒక్కసారి కిందికి దిగి వాళ్ళిద్దరిని ఎత్తుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తే పని అయిపోతుంది కదా. ఇంత రిస్క్ ఎందుకు? ప్రతిరోజు వాళ్ళ టార్చర్ భరించడం అవసరమా? అరే ఏదైనా పనికి వచ్చి పని చేసుకొని తినండి అమ్మా. ఎందుకు ఇలాంటి పనులు మీకు? ఇలాంటి బతికే కన్నా ఏదైనా గోదాట్లో దూకి చావండి. పీడ పోద్ది, సగం దరిద్రం మొదలవుద్ది దేశానికి. ఈ మేధావిని చూడండి, రోడ్డు మీద బైక్ ఆపుకొని మరి నోట్లో ఏదో వేసుకొని నములుతున్నాడు. పేర్లు చెప్పలేం కాబట్టి అలా అంటున్నా. సో ఈ మేధావి రోడ్డు మీద కూర్చొని రోడ్డు మీదనే ఉమ్మిస్తున్నాడు. అవి గమనించిన పోలీసులు వచ్చి మామని అత్తారింటికి తీసుకెళ్ళిపోయారు. మంచి పని చేశారు కదా. సో ఇలాంటి పనులు ఇంకా చేయాలని పోలీసులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎక్కడ ఇలాంటి చెత్త ఎదవలు కనిపించినా ఫస్ట్ అయితే లోపలేసి మక్కలు ఎరగదీయడమే బెస్ట్ ఆప్షన్. ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు మహిళల్ని చూడండి, నిజంగా వీళ్ళ యాక్టింగ్ మాత్రం ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే. వీళ్ళు చేసే పనులకు మాత్రం నిజంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే. ఇలాంటి వాళ్ళని మన గవర్నమెంట్ గుర్తించలేకపోతుంది. నిజంగా బాబు, గవర్నమెంట్ బాబులు దయచేసి ఇలాంటి వాళ్ళని గుర్తించండి అయ్యా. తీసుకెళ్ళి లోపలనేయండి, లేకపోతే అవార్డు అని ఇచ్చి ఇంటికి పంపించండి. ఏందయ్యా ఈ కర్మ? ఇంతసేపు బాగున్న వాళ్ళు సడన్లో చూడండి ఆ అమ్మాయి ఎలా మారిపోయింది ఇచ్చమెత్తుకోవడానికి. బాబా సూపర్ యాక్షన్, మామూలు టాలెంట్ కాదు ఇదైతే. నిజమైన వికలాంగులకు అందాల్సిన సాయం అందడం లేదు, కానీ మామూలు ప్రజలు దానం చేసే డబ్బులు ఇలాంటి దొంగల చేతికి వెళ్ళిపోతున్నాయి. సో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు చూడండి, బండి తప్పుకొని పోతున్నారు కదా. ఇందులో ఎవడు కూర్చుంటాడో బాగా చూడండి మీరు. ఒకడేమో కూర్చుంటే ఇంకొకడేమో తోసుకుంటూ పోతున్నాడు. వీళ్ళను చూసి జనాలు సానుభూతితో డబ్బులు ఇస్తున్నారు. కనీసం వాళ్ళని గమనించండి అయ్యా. నేనైతే నిజం చెప్తున్నా, ఇలాంటి వాళ్ళకి ఎవరికి డబ్బులు ఇవ్వాలి. పూర్తిగా వాళ్ళ కాళ్ళు చేయి లేకుండా కనిపించి నాకు ఓకే అనిపిస్తేనే ₹1 ₹2 దానం చేస్తా, అంతేకాని మరీ ఎక్కువ డబ్బులు కూడా ఇవ్వను. ఎందుకంటే నిజమైన వికలాంగులకు డబ్బు సాయం అనేది అందడం లేదు, నిజమైన బిచ్చగాళ్ళకు కూడా సాయం అందడం లేదు. ఈ మధ్యకాలంలో అయితే మరీ ఎక్కువైపోయారు. ఎందుకంటే కొంతమంది సాధులు బట్టలు వేసుకొని మంచి యంగ్ పర్సన్స్ కూడా ఇలాంటి పనులకు పాల్పడుతూ ఉన్నారు. నేను మా ఫ్రెండ్ షాప్లో ఉన్నాను. ఆ టైంలో ఒక వ్యక్తి వచ్చి ధర్మం అని అడిగాడు. ఆయన ఏజ్ దాదాపు 40+ అనుకుంటా, 40+ ఉంటుంది. ఆ వ్యక్తిని మా ఫ్రెండ్ ఒక క్వశ్చన్ వేశాడు, ఏ ఊరు మనది అని. ఒకటేసారి ఇంగ్లీష్లో ఇచ్చాడు డైలాగు. మైండ్ బ్లాక్. ఇంగ్లీష్లో మై నెగిటివ్ ప్లేస్ ఇస్ కడప అంట. బో అనుకున్నాం మేము. అట్లా అనగానే నాకు ఒక డౌట్ వచ్చింది. నేను ఒక్కటే మాట అడిగాను, మీ ఎడ్యుకేషన్ ఎంత అయింది అని అడిగాను. ఒకటేసారి MBA అయిందా అని చెప్పాడు. అలా అవన్నీ వదిలేసి కర్మ ఎందుకు స్వామి, నీకు ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు కదా అంటే, నేను సన్యాసం తీసుకున్నా, నాకు పని చేసే ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు. మరి ఏమంటావు ఇలాంటి వాళ్ళని? పని చేసే ఇంట్రెస్ట్ లేదా అంట. ఈ వీధిన షాప్లకు తిరిగి బిచ్చమెత్తుకోవడం అనేది ఆయనకు ఏంటో అంత కర్మ నాకైతే అర్థం కాలే. కొంతమంది చదువు లేని వాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు పనులు చేసి బతుకుతూ ఉంటే, చదువు ఉండి వయసుండి కూడా ఇలాంటి బిచ్చమెత్తుకునే పని చేస్తున్నాడంటే ఇలాంటి వాళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. సో ఇలాంటి వాళ్ళ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఒక చేతిలో ధూపం, ఇంకొక చేతిలో నమిలికల దండం పట్టుకొని వస్తారు కొంతమంది.
అలాంటి వాళ్ళని చూసి ముఖ్యంగా ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మందికి మండుద్ది ఈ మాట నేను చెప్తే మాత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని చూసి మనం వెళ్ళి మొక్కేది మాత్రం ఎక్కువ శాతం మన హిందువులే, ఓకేనా. సో వేరే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, వాళ్ళకి మొక్కరు. సో మన వాళ్ళు మాత్రం డైరెక్ట్ కాళ్ళ మీద పడి మరీ మొక్కుతూ ఉంటారు. సో ఇలాంటివి చూసి అయినా మీరు మారుతారని ఇలాంటి వీడియో చేశాను. వాళ్ళ దేవుని పేరు చెప్పి వాళ్ళ దేవుణ్ణి ఇటు మన దేవుళ్ళని కూడా కించపరుస్తూ ఉంటారు. ఈ దేడ్ దిమాక్ మహిళకు అసలు బుద్ధే లేదనుకుంటా. ఈమె చేస్తున్న పని చూడండి. అక్కడ కార్ ఓనర్ వచ్చి కూడా అంటున్నాడు, ఏమ్మా కార్ కీస్ లేదా, మీరు పెట్రోల్ ఇలా తీస్తున్నారు అని. ఆయన ఓపెన్ చేసి చూపినా కూడా దానికి అర్థం కావడం లే. అవును కదా ఈ కార్ ఓనర్ వచ్చాడని. ఏమంటుంది మళ్ళీ ధైర్యంగా, నాకు బండి పెట్రోల్ లేదు నేను తీసుకుంటా అని చెప్తుంది. అరే బండి ఎవరిది, పెట్రోల్ ఎవరిది, నువ్వు తీస్తున్నది ఎవరిది? కనీసం బుద్ధి ఉండక్కర్లే. ఇలాంటి వాళ్ళ మీద బాగా మంచి ఫైన్ వేస్తే కానీ బుద్ధి రాదు. ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎప్పుడైనా ఎదురైందా? ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. బస్ స్టాండ్లో ఇలాంటి మోసాలు చేసేవాళ్ళు చాలా మందినే ఉంటారు. కానీ ఈ వ్యక్తి చూడండి, సోన్ పాపిడి అమ్మడానికి డబ్బులు తీసుకొని ఆ బస్సులో ఉన్న వ్యక్తికి సోన్ పాపిడి ఇవ్వకుండా బస్సు వెళ్ళిపోయిన తర్వాత చూసి నవ్వుతున్నాడు. ఇలాంటి వాళ్ళని ఏమనాలి? నిజం చెప్తున్నా, ఆ ప్లేస్లో గనక నేను ఉండుంటే మాత్రం వాడికి మాత్రం మామూలుగా ఉండేది కాదు. ఇది మాత్రం నిజం. లైఫ్లో అలాంటి తప్పు చేయాలంటేనే భయపడేవాడు, అలా చేసేవాడిని. ఇలాంటి ఎదవలకు ఎలాంటి శిక్ష ఇస్తే బాగుంటుందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ట్రైన్లో పార్సల్ అని అమ్మడానికి వస్తారు. లైక్ ఫుడ్, టిఫిన్, ఇడ్లీ, వడ అవన్నీ సిల్వర్ ప్లేట్లు ఉంటాయి కదా. సో వాళ్ళు ఇచ్చే ప్యాకింగ్ వాటిని మనం తినేసి ఎక్కడో ట్రాక్ మీద పారేస్తూ ఉంటాము. సో స్టేషన్లో బండి ఆగినప్పుడు స్టేషన్లో కూడా పారేస్తూ ఉంటాం. కాబట్టి వాటినే తీసుకొని కడిగి మళ్ళీ రీప్యాకింగ్ చేసి మనకే అందిస్తున్నారు. అక్కడ చూడండి ఆ వ్యక్తి చేస్తున్న పని. ఇదైతే నాకు అస్సలు నచ్చలేదు. సో దీని మీద ఖండించాలనుకున్నాను, అందుకే వెంటనే వీడియో చేసి పెట్టేశాను మీ ముందు, ఓకేనా. సో మీరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ముఖ్యంగా ట్రైన్ జర్నీ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. చాలామంది ఆరోగ్యం కోసం చెరుకు పాలు తాగడానికి వెళ్తూ ఉంటారు. సో అందులో ఐస్ గడ్డలు వేసుకొని మాత్రం తాగకండి. ఎందుకంటే ఇలాంటి చిల్లరగాలను చూస్తే ఆ తాగే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సో దయచేసి మీరు ఎక్కడైనా చెరుకు పాలు తాగడానికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకొని మరి తాగండి. లేకపోతే అది తాగకున్నా పర్వాలేదు, ఇంటికి వెళ్ళేసి ఆ చెరుకులు తీసుకెళ్ళి నమిలి తినండి. దానివల్ల మన దంతాలు బాగుంటాయి, మన ఆరోగ్యం బాగుంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.